ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో స్వామి ఒకసారి నా చూపు మృత్యులోకం మీద పడింది అక్కడ నేను ముగ్గురు స్త్రీలను చూశాను వారిలో ఇద్దరు స్త్రీలు వితంతులై దుఃఖభరితమై జీవితం గడుపుతున్నారు కాని మరొక స్త్రీ మాత్రం సుమంగళిగా ఉండి తన భర్తతో కలిసి సంతోషకరమైన జీవితం గడుపుతుంది ఇలా ఎందుకు జరుగుతుందనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు దీంతో నా మనసులో 3 ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నన్ను సంతృప్తి పరచాలని కోరుకుంటున్నాను అని తన సందేహాల గురించి చెప్పడం మొదలుపెట్టింది స్వామి నా మొదటి ప్రశ్న ఏమిటంటే ఏ స్త్రీ తను చనిపోవడం కంటే ముందే విధవరాలు అవుతుంది ఇక నా రెండో ప్రశ్న ఏమిటంటే ఎలాంటి స్త్రీకి తన జీవితంలో సుఖం అనేది లభించదు ఇక నా మూడో ప్రశ్న ఏమిటంటే ఏ భార్య తన భర్త అడిగిన ఇవ్వలేనిది ఏమిటి లక్ష్మీదేవి అడిగే ప్రశ్నలు విన్న తర్వాత విష్ణుమూర్తి ఈ విధంగా అంటాడు లక్ష్మి ఇలా జరగడానికి కారణం ఏమిటో నీకు ఒక చిన్న కథ ద్వారా చెబుతాను ఎందుకంటే నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం ఈ చిన్న కథలో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు శ్రద్ధగా వింటే నీ 3 ప్రశ్నలకు సమాధానం పొందవచ్చు విష్ణుమూర్తి మాటలు విన్న లక్ష్మీదేవి స్వామి తప్పకుండా మీరు ఈ కథను మొదలుపెట్టండి అంది విష్ణుమూర్తి మాటలు విన్న లక్ష్మీదేవి స్వామి మీరు తప్పకుండా ఆ కథను మొదలు పెట్టండి అంది లక్ష్మి అన్నిటికంటే ముందు ఏ స్త్రీ అయితే సుమంగళిగా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉందో ఆమె గురించి చెబుతాను నువ్వు ఏ సుమంగళి స్త్రీ గురించైతే చెప్పావు ఆమె ఒక సైనికుడి భార్య ఆ సైనికుడికి తన భార్య మీద పూర్తి నమ్మకం ఉండేది ఆ సైనికుడు తన భార్య ఎంతో సద్గుణవంతురాలని ఎటువంటి తప్పు చేయదని పతివ్రత అని తన భార్య గురించి తన సహచరుల దగ్గర పదే గొప్పగా చెబుతూ ఉండేవాడు ఇలా ఒక రోజు అతని మాటలు ఈ నోట ఆ నోట వినబడుతూ చివరికి రాజు దర్బార్ వరకు చేరుకుంటాయి ఒకసారి మహారాజు ఆ సేవకుణ్ణి పిలిచి నువ్వు ప్రతి ఒక్కరితోనూ నీ భార్య పతివ్రత అని చెబుతున్నావట నిజంగానే నీ భార్య పతివ్రతనా అని అడుగుతాడు అప్పుడు ఆ సైనికుడు మహారాజా నా భార్య పతివ్రత సద్గుణ సంపన్నురాలని నాకు పూర్తి నమ్మకం ఉందన్నాడు వెంటనే మహారాజు యొక్క మహామంత్రి లేచి నీ భార్య సద్గుణ సంపన్నురాలని పొగుడుతున్నావు కదా ఒకవేళ నీ భార్య పాతివ్రత్యాన్ని గనక ఎవరైనా నాశనం చేస్తే అంటే తాను తప్పు చేస్తుందని రుజువు చేస్తే నువ్వా ఆమె గురించి చెబుతుంది అబద్ధమని ఒప్పుకుంటావా అంటాడు మంత్రి మాటలు విన్న సేవకుడు మహామంత్రి నా భార్య మహాపతివ్రత ఆమె పాతివ్రత్యాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు ఒకవేళ మీరు అన్నట్లే జరిగితే నన్ను ఉరితీసిన సరి నేను అందుకు సిద్ధమే అని అంటాడు మరియు ఆ సైనికుడు మహారాజుతో ఈ విధంగా అంటాడు మహారాజా మంత్రి పెట్టిన ఈ షరతుకు నేను అంగీకరిస్తున్నాను కాని మహామంత్రి అన్నట్లు నా భార్య పాతివ్రత్యాన్ని నాశనం చేయలేకపోతే మహామంత్రికి ఏం శిక్ష విధిస్తారు అని అడుగుతాడు మహారాజు మాట్లాడుతూ ఆ విధంగా గనుక జరిగితే మహామంత్రిని కూడా ఉరితీస్తాను అని చెబుతాడు వెంటనే ఆ మహామంత్రి ఆ సేవకుని ఈ విధంగా అడుగుతాడు నేను నీ భార్యకు సంబంధించిన ఏ వస్తువులు తీసుకువస్తే నీ భార్య పాతివృత్యం నాశనం అయిందని నీకు నమ్మకం కలుగుతుంది మంత్రిగారు మీరు నా ఇంటికి వెళ్ళినా పెళ్లి సమయంలో మా అత్తగారు నాకు ఒక కండువాను బహుమతిగా ఇచ్చారు ఆ కండువాను నా భార్య కూడా మా వివాహ బంధానికి గుర్తుగా చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తుంది మీరు గనక కండువాను తీసుకొచ్చి నాకు చూపిస్తే నేను ఖచ్చితంగా నా భార్య సద్గుణవంతురాలు కాదని పూర్తిగా తన పాతివ్రత్యం నాశనం అయ్యిందని నేను నమ్ముతానన్నాడు సేవకుడి మాటలు విన్న మహామంత్రి కూడా చెరుతును అంగీకరించాడు మరుసటి రోజు ఆ మహామంత్రి నగరంలో ఉన్న ఒక స్త్రీ దూతను కలవడానికి వెళ్తాడు ఆ స్త్రీ దూత ఎవరి గురించైనా వారికి సంబంధించిన సమాచారం అయినా చాలా సులభంగా తెలుసుకోవడంలో ఎంతో నిపుణురాలు ఆ స్త్రీ దూతతో మహామంత్రి మాట్లాడుతూ శేఖరుడు అనే పేరుతో ఒక సైనికుడు ఈ నగరంలో ఉన్నాడు అతనితో నేను ఒక పందెం కట్టాను అని తన పందెం గురించి అంతా కూడా స్త్రీ దూతకు చెబుతూ ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎలాగైనా సరే నేను ఆ సైనికుడు భార్యను కలిసేలా చేయాలి దీనికోసం నీకు ఎంత ధనం కావాలన్నా నేను ఇస్తాను అని చెబుతాడు ఆ మంత్రితో ఈ విధంగా అంటుంది మంత్రివర్య మీరు దయచేసి ఆ మహిళ గురించి అలా మాట్లాడకండి మీరు చెబుతున్న స్త్రీ నాకు తెలుసు ఆమె పూర్తిగా పవిత్రురాలు మీరు ఇంత కుటిలమైన మనసుతో ఆమె గురించి ఆలోచిస్తున్నారని తెలిసిన ఆమె మీ ముఖం వైపు కూడా చూడదు అంతేకాకుండా ఆమె కుటుంబంలోని వారందరూ కూడా ఎంతో నిజాయితీపరులు మరియు బలవంతులు కూడా వారికి కూడా మీరు ఇలా ఆలోచిస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని తప్పకుండా చంపేస్తారు అని చెబుతోంది అప్పుడు ఆ మహామంత్రి సరే నువ్వు నన్ను ఆమెని కలవడానికి సహాయం చేయలేకపోతే ఈ చిన్న పనైనా చేయి అదేమిటంటే ఆమె ఇంట్లో ఆమె పెళ్లినాటి ఒక కండువా ఉంటుంది దాని దొంగలించి తీసుకునిరా అదే విధంగా ఆమెకు తెలియకుండా ఆమె శరీరంలోని ఏదైనా రహస్య ప్రదేశంలోని సింహాల గురించి నువ్వు చూసి అవి కూడా నాకు చెప్పు అని చెబుతాడు నువ్వు గనక ఈ సహాయం చేస్తే నువ్వు అడిగినంత ధనం ఇస్తానని చెబుతాడు మహామంత్రం పట్టుబట్టి సహాయం అడగడంతో ఆ స్త్రీ దూత కూడా కాదని చెప్పలేకపోతుంది సరైనని ఒప్పుకుంటుంది అయితే ఆ
సేవకుడు రాజభవనంలో ఉండడంతో ఆ స్త్రీదూత సైనికుడు ఇంటికి వెళ్లి సైనికుడు భార్యతో ఈ విధంగా అంటుంది, తల్లి, నేను నీ భర్తకు మేనత్తను చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడే మీ ఇంటికి వచ్చానని చెబుతుంది. ఆ దూత మాటలు విన్న ఆ సైనికుడి భార్య ఈ విధంగా అంటుంది, అవునా అత్తగారు, ఇంతకు ముందు నేను ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు, అందుకే నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను, నన్ను క్షమించండి అంటూ ఎంతో గౌరవంగా ఇంట్లోకి తీసుకుని వెళ్లి అనేక సేవలు చేస్తుంది. ఆ దూత ఆ సైనికుడు భార్యతో 2 రోజుల పాటు కలిసే ఉంటుంది. 3వ రోజు ఉదయం సైనికుడు భార్య స్నానం చేయడానికి వెళుతుంది. వెంటనే ఆ దూత ఆ మహిళ వీపు రుద్దడానికి సహాయం చేస్తానని చెప్పి ఆ స్త్రీ ఎంత నిరాకరించినా కూడా ఒప్పుకోకుండా ఆమె వీపును రుద్దుతూ ఉంది. అప్పుడా దూత ఆ స్త్రీ యొక్క రహస్య శరీర భాగంలో ఉన్న ఆ దూత స్త్రీ యొక్క రహస్య శరీర భాగంలో ఉన్న ఒక పుట్టుమచ్చలు చూస్తోంది. దీంతో ఆ దూత వచ్చిన పనిలో ఒకటి పూర్తయిపోయిందని ఆనంద పడిపోతుంది. ఇక ఆమె స్నానం చేసిన తర్వాత ఆ సైనికుడు భార్య వంట చేయడానికి వంట గదిలోకి వెళ్లిన వెంటనే ఆ దూతకు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అవకాశం లభిస్తుంది. దీంతో ఆ దూత ఆ సైనికుడు ఇంట్లో ఉన్న కండువాలు దొంగలించి పక్క నుంచి పారిపోతుంది. తర్వాత ఆ దూత తన దొంగలించిన కండువాను ఆ మహామంత్రికి ఇచ్చేస్తుంది. అదేవిధంగా ఆ సైనికుడు భార్య యొక్క రహస్య శరీర భాగంలోని పుట్టుమచ్చ గురించి కూడా మంత్రికి చెబుతుంది. అక్కడి నుంచి ఆ మహామంత్రి నేరుగా మహారాజా ఆస్థానానికి వెళ్లి రాజుతో ఈ విధంగా అంటాడు, మహారాజా, నేను సైనికుడి భార్యతో 2 రోజులు గడిపాను. ఇదిగో ఆమె తన భర్తకు సంబంధించిన పెళ్లినాటి కండువాను నాకు ఇచ్చేసింది. ఇదిగో అదే ఆ కండువా అని చూపిస్తాడు. వెంటనే మహారాజు ఆ సైనికుడిని తన ఆస్థానానికి పిలిపించి, మహామంత్రి, నీవు తీసుకుని వచ్చింది చూపించు అని చెబుతాడు. రాజా ఆజ్ఞ మేరకు మహామంత్రి ఆ సైనికుడికి తన చేతిలో ఉన్న కండువాలు చూపిస్తాడు. అదేవిధంగా తన భార్య శరీరంలోని రహస్య ప్రదేశంలో ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా చెబుతాడు. ఆ మహామంత్రి మాటలు విన్న సేవకుడు, ఈ రోజుతో నా భార్య తన పాతివ్రత్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని నేను అంగీకరిస్తున్నానని అంటాడు. ఈ విధంగా రాజు యొక్క సైనికుడు పందెంలో ఓడిపోయాడు కాబట్టి 15 రోజుల తర్వాత ఆ సైనికుడికి మరణశిక్ష విధించాలని ఆజ్ఞాపిస్తాడు. రాజు మరియు ఆ సైనికుణ్ణి తన చివరి కోరిక గురించి కూడా అడుగుతాడు. మహారాజా, నేను ఒకసారి నా భార్యను చివరిసారిగా కలవాలి అని అనుకుంటున్నాను అంటాడు సైనికుడు. మహారాజు కూడా సైనికుడి చివరి కోరిక కాబట్టి తన భార్యను కలవడానికి అనుమతి ఇస్తాడు. సైనికుడు తన భార్య దగ్గరికి వెళ్లి, నువ్వు ఎంతో సద్గుణ పంతురాలు అని పతివ్రతవని నేను నమ్మాను, కానీ నువ్వు నా నమ్మకాన్ని ఒమ్ము చేశావు. నీ మీద ఎంతో విశ్వాసం మరియు నమ్మకంతో మహారాజు మహామంత్రులతో కూడా నేను పందెం కట్టాను. పైగా మహారాజు ఉంది, ఆయన ఆస్థానంలో నా భార్య పాతివ్రత్యాన్ని ఎవరో నాశనం చేయలేదని గొప్పలు పలికాను. నువ్వు చెప్పింది తప్పని నిరూపిస్తే నన్ను ఉరితీయండి అని కూడా చెప్పాను. కాబట్టి నువ్వు చేసిన తప్పుకు ఇప్పుడు 15 రోజుల తర్వాత నన్ను ఉరితీయబోతున్నారని జరిగిందంతా చెప్పాడు. కాని ఆ స్త్రీ తన పాతివ్రత్యాన్ని కోల్పోలేనని, తను ఎలాంటి తప్పు చేయలేనని తన భర్తకు జరిగింది మొత్తం చెప్పింది. కాని ఆ సైనికుడు ఆమెను అనుమానిస్తూ ఆమె చెప్పింది ఏదీ నమ్మడు. ఆ తర్వాత ఆ సైనికుడు మళ్లీ రాజు ఆస్థానానికి వెళ్లిన వెంటనే మహారాజు మళ్లీ అతని జైల్లో బంధించమని చెబుతాడు. మరొకవైపు సైనికుని భార్య మాత్రం తన భర్త అన్న మాటలు తలుచుకుని ఎంతో బాధపడుతుంది. ఆ దేవుడి ముందే కూర్చుని ఆయన గురించి రోదిస్తూ ఆ పరమాత్మను తలుచుకుని, నా భర్తను నేను కాపాడుకుంటానని మనసులో అనుకుని తన వేషాన్ని మార్చి రాజు ఆస్థానానికి వెళ్తుంది. మహారాజును కలిసి, మహారాజా, నేను నృత్యంలో ఎంతో ప్రావీణ్యం పొందాను, నా నృత్యాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నానని కోరుతుంది. మహారాజు కూడా ఆమె అందాన్ని చూసి ఎంతో ఆకర్షణకు లోనవుతాడు. అందుకే ఆమె అడిగిన కోరికను మన్నించి సరే అని ఒప్పుకుంటాడు. ఆ స్త్రీ అద్భుతంగా నాట్యం చేస్తుంది. ఆమె నాట్యం మహారాజుకు చాలా నచ్చుతుంది. వెంటనే మహారాజు, నువ్వు నీ నాట్యంతో నన్ను ఎంతో ఆనందింపచేశావు, నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. మహారాజా, మీ ఆస్థానంలో ఒక దొంగ ఉన్నాడు, అతను నా దగ్గర నుంచి ధనం తీసుకున్నాడు, కాని ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదు, కాబట్టి మీరు దయచేసి అతనికి మరణశిక్ష విధించండి అని కోరుతుంది. ఆ దొంగ ఇప్పుడు ఈ ఆస్థానంలోనే ఉన్నాడా? అతను ఎవరో చెప్పు, అతనికి ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తాను అన్నాడు రాజు. మహారాజా, అతను ఎవరో కాదు, మీ మహామంత్రి ఆ దొంగ అని చెబుతుంది. వెంటనే మహామంత్రి మాట్లాడుతూ, మహారాజా, ఈ అందమైన స్త్రీ నన్ను ఎందుకు దొంగ అని చెబుతుందో నాకైతే తెలియదు, నేను ఆమెని ఎప్పుడూ చూడలేదు, ఆమె నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్నాడు. అప్పుడు సైనికుడు భార్య, మహారాజా, మీ మహామంత్రి ఇప్పటివరకు నా ముఖం కూడా చూడలేదని మీ ముందే ఒప్పుకున్నాడు, మరి అలాంటప్పుడు ఈయన మీకు ఇచ్చిన కండువా ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి మీరే అడగండి, నేను మీకోసం పనిచేసే శేఖరుడు అనే సైనికుడి భార్యని, మీరు నిర్దోషి అయిన నా భర్తను ఉరిశిక్ష విధించారు, మీరు నిర్దోషి అయిన నా భర్తకు ఉరిశిక్షణ విధించారు, కాబట్టి జరిగిందంతా కూడా ఇప్పుడు మీకు వివరంగా చెబుతాను వినండి. మీ మహామంత్రి నా దగ్గరికి ఒక దూతను పంపించి నా శరీరంలోని రహస్య పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు, మరియు ఆ దూతని నా భర్త కండువను దొంగలించి మీ మంత్రికి ఇచ్చేసింది. ఇక ఎప్పుడైతే మహారాజు ఆ ప్రతివ్రత స్త్రీ యొక్క మాటలు విన్న వెంటనే మహారాజు ఆ దూతను కూడా పిలిపించి ఆమెను కూడా విచారిస్తాడు. ఇక ఆ దూత
జరిగిందంతా మహారాజుకు వినిపిస్తుంది. దీంతో మహారాజు వెంటనే నిర్దోషి అయిన సేవకుణ్ణి జైల్లో నుంచి విడుదల చేస్తాడు. అదేవిధంగా మహామంత్రికి ఉరిశిక్ష విధిస్తాడు. సైనికుడు భార్య చివరికి రాజుతో ఈ విధంగా అంటుంది, మహారాజా, నాకు నా భర్త అంటే ఎంతో ప్రేమ మరియు గౌరవం. నేను హీనురాలిని కాదు. నేను ఎప్పుడూ కూడా నా నోటి నుంచి నా భర్తను పేరు పెట్టి పిలువను అని చెబుతోంది. ఆ సైనికుడు భార్య పాతివ్రత్యం గురించి తెలుసుకున్న రాజు ఆ సైనికుడికి శిక్ష పడకుండా చేస్తాడని విష్ణువు లక్ష్మీదేవికి చెబుతూ, లక్ష్మి, ఇప్పుడు నువ్వు నేను చెప్పిన కథను శ్రద్ధగా విన్నావు కదా. ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన నీ 3 ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతాను, జాగ్రత్తగా విను అని అంటాడు. నీ మొదటి ప్రశ్న, ఏ స్త్రీ తన కాలానికి ముందే వితంతువు అవుతుందని కదా. ఏ స్త్రీ అయితే తన భర్తను పేరు పెట్టి పిలుస్తూ ఉంటుందో అలాంటి స్త్రీ తన కాలానికంటే ముందే విధవరాలుగా అవుతుంది. ఎందుకంటే భార్య తన భర్త పేరును పిలవడం మూలంగా తన భర్త ఆయుష్షు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఆమె భర్త అతని ఆయుష్షు కంటే ముందుగానే మరణిస్తాడు. ఏ స్త్రీ అయితే తన భర్త పేరును పిలుస్తూ ఉంటుందో నువ్వు ఆమె తన కంటే ముందుగా తన భర్తను పోగొట్టుకుని వితంతువుగా మారి చాలా దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. నువ్వు చెప్పిన 3 స్త్రీలు ఉన్నారు కదా, వారిలో 2 వితంతువులు, 3వది సేవకుడి భార్య. అంటే నేను ఇప్పుడు చెప్పిన కథలోని పతివ్రత స్త్రీ ఆమెని. ఈ స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త పేరుని నోటితో పిలిచేది కాదు. ఇక ఇప్పుడు నువ్వు అడిగిన రెండో ప్రశ్న ఏమిటంటే, ఎటువంటి స్త్రీకి తన జీవితంలో ఆనందం అనేది లేకుండా ఉంటుందనే కదా. అయితే విను, ఎటువంటి స్త్రీ అయితే తన భర్త అనుమతి లేకుండా తీర్థయాత్రలకు గాని లేదా పండుగలకు కానీ వెళుతూ ఉంటుందో అటువంటి వారి జీవితంలో ఎప్పుడు సంతోషం అనేది ఉండదు. అటువంటి స్త్రీలు ఎప్పుడు కూడా వారి జీవితం మొత్తం దుఃఖంతో గడుపుతూ ఎవరి ప్రేమ కూడా లభించకుండా బాధపడుతూ ఉంటారు. ఇక నువ్వు అడిగిన 3వ ప్రశ్న ఏమిటంటే, ఈ భార్య కూడా తన భర్త అడిగినా సరే ఇవ్వలేనిది ఏమిటని. లక్ష్మి, అదేమిటంటే శాపనార్థాలు పెట్టడం. ధార్మికపరమైన విలువలు కలిగి ఉన్న ఏ స్త్రీ కూడా తన భర్తకు ఎప్పుడు కూడా ఎటువంటి శాపాన్ని పెట్టలేదు. ఇక ఏ స్త్రీ అయితే ఎప్పుడు కనపడితే అప్పుడు చీటికి మాటికి చెడుతూ తిడుతూ శాపనార్థాలు పెడుతుందో అటువంటి స్త్రీ ఎప్పుడు కూడా పతివ్రత కాలేదు. మరియు అలాంటి స్త్రీ తన జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది. ఆమె జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం అనేది లభించదు. అదేవిధంగా అటువంటి మహిళ తన కాలాని కంటే ముందుగానే వితంతువుగా మారుతుందని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అడిగిన తన 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి లక్ష్మీదేవిని సంతృప్తి పరుస్తాడు. శ్రీ మహావిష్ణువు నిజమే ప్రభు, పాతివ్రత్యాన్ని పాటించే స్త్రీ ఎప్పుడు కూడా దుఃఖం లేకుండా సంతోషకరంగా జీవిస్తూ ఉంటుంది. ఇలా స్త్రీలు చేసే పనులు వల్ల స్త్రీలకి ఇలాంటి పాపాలు చుట్టుకుంటాయి.